హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చేపలతో 2 రకాల రెసిపీలు అయితే మీతో షేర్ చేయడానికి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. అవి ఏంటంటే చేపల ఫ్రై, ఇంకా చేపలు గ్రేవీ కర్రీ అన్నమాట. వీటి కోసం అయితే నేను చందువ చేపలు అంటారు కదండి, అవైతే మనకి ఫ్రైకి అనేది చాలా బాగుంటుంది. ఇంకా గ్రేవీకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో నేనేంటంటే ఇవి ఒక 1 కేజీకి ఎక్కువే ఉంటాయన్నమాట. ఇవి కాస్ట్ కూడా పెద్దగా ఉండవండి, కాస్ట్ కూడా తక్కువే. కొంచెం గ్రీజీగా ఉంటాయన్నమాట. ఇవి మనం వేడివేడిగా ఉండేటప్పుడు తింటే చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను వీటితో ఫ్రై ఇంకా గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను చూడండి, నేను ఫ్రైకి ఒక 5 ముక్కలైతే సెపరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటంటే నేను కర్రీ ప్రిపేర్ చేస్తానన్నమాట. ఈ 2 అయితే నేను రైస్లోకి ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే ఈ చందువ చేపలనేవి కొంచెం కొవ్వుగా గ్రీజీగా ఉంటాయి, కానీ బాగుంటాయండి మనం చక్కగా ప్రిపేర్ చేసుకుంటే కనుక. ముందుగా నేను ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, ఇంకా కొద్దిగా పసుపు, ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. ఇది కొంచెం ఇలా కొద్దిగా వాటర్ కూడా కలుపుకొని దీన్ని ఇలా లూజ్ పేస్ట్లా చేసుకొని మనం చేప ముక్కలకి అనేది అటు ఇటు బాగా పట్టించి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇందులో ఎలాంటి అల్లం వెల్లుల్లి కానీ ఎలాంటి పేస్ట్ అయితే నేను వేయలేదండి. ఆయిల్ అయితే హీట్ అయ్యాక ఈ ఫ్రై పీసెస్ అనేవి ఇందులో లో టు మీడియం మధ్యలో మనం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని టర్న్ చేసుకుంటే మనకి ఫిష్ అనేది బాగా ఫ్రై అవుతుందండి. ఇలా మనం ఫిష్తో ఒకే రెసిపీ చేసుకునే కన్నా ఇలా 2 చేసుకుంటే మనకి బాగా తినేటట్టు ఉంటుంది. ఒకవేళ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రై కావాలంటే ఫ్రై, లేదంటే గ్రేవీ అలా తింటారనమాట. సో నేను ఎప్పుడు ఫిష్ తీసుకున్నా కూడా నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తానండి. ఈ ఫిష్ అయితే బాగుంటుందండి ఫ్రైకి మాత్రం. చూడండి, చక్కగా అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. కరివేపాకు వేయడం వలన ఆ ఫ్లేవర్ అంతా ఈ ఫిష్కి బాగా అబ్జర్వ్ చేసుకొని ఫిష్ అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఫ్రై అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని అయితే బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ గ్రేవీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇదే ప్యాన్లో నేను గ్రేవీ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసానండి. ఇవైతే ఇంకా పక్కన పెట్టేసుకొని మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. మనం ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు కరెక్ట్ ఫ్లేమ్ పెట్టుకుంటే మనకు ఫ్రై అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ అదే ఆయిల్లోనే ఇంకా నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఆ ఆయిల్లోనే మనకి కర్రీ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అది పడేయకుండా ఇంకా అందులోనే ఎక్కువగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయ్యాక ఇంకా టొమాటో ప్యూరీ అయితే వేసుకున్నాను. మనకి చేపల్లోకి గ్రేవీ కావాలి కాబట్టి ఇలా ప్యూరీ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా మంచిగా వస్తుందండి. ఈ గ్రేవీ కర్రీ మనం రైస్లో కలుపుకొని పక్కన ఫిష్ ఫ్రై పెట్టుకొని దాన్ని టేస్ట్ చేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో నేను అందుకని ఈ విధంగా 2 రకాలుగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మనకి ఏంటంటే ఇక్కడ టొమాటో అనేది బాగా ఫ్రై అయిపోయాక తగినంత ఉప్పు, కారం, ఇంకా పసుపు అవైతే మనం ఈ టొమాటో ప్యూరీలోనే మంచిగా యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయ్యాక ఈ మిగతా చేప ముక్కలు అవి ఉన్నాయి కదా, ఇందులోనే హెడ్ అన్నీ ఉన్నాయండి, సైడ్ పీసెస్. వీటితో అయితే నేను గ్రేవీ ప్రిపేర్ చేశాను. చూడండి, ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇందులో కూడా పెద్దగా ఏం మసాలా అయితే నేను వాడలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఇది వేడివేడిగా తింటే ఫిష్ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ మనకి చల్లబడినా కూడా మళ్ళీ రీహీట్ చేసుకొని తింటే కనుక మనకి ఫిష్ బాగుంటుంది. ఇది కొంచెం గ్రీజీగా అంటే కొవ్వుగా ఉంటుంది కాబట్టి వేడిగా తింటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనం ఫిష్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై అయ్యాక దాన్ని కొంచెం కుదిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటే మనకి ఫిష్ అనేది
ఈ విధంగా కొంచెం ఇలా మునిగేలా వాటర్ వేసుకుంటే ఫిష్ గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా నేను కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశానండి. గరం మసాలా పౌడర్ వేయడం వల్ల మనకి గ్రేవీ మంచి ఫ్లేవర్‌తో టేస్టీగా వస్తుందనమాట. ఇంకా మనకి గ్రేవీ కర్రీ కూడా ఈ విధంగా మంచిగా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని కూడా నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ విధంగా కుక్ చేసేసుకున్నాను. మనకి 2 రెసిపీస్ అయితే చక్కగా రెడీ అయిపోయాయండి. వేడి వేడి రైస్‌లోకి ఈ విధంగా మనం చేపల కూరలైతే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాం. చూడండి ఇది కూడా మంచిగా అయితే ఉడికిపోయింది. ఫిష్ అనేది ఇలా ఫైనల్ అప్పుడు మనం ఇలా కుదుపుకుంటేనే మనకి మొక్క అనేది వీడిపోకుండా బాగుంటుంది. ఫైనల్‌గా కరివేపాకు అయితే వేసుకున్నానండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి చేప ముక్కతో పాటు గ్రేవీ కూడా ఎంత థిక్‌గా వచ్చిందో. ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని చేపల ఇగురు, చేపల ఫ్రైతో మంచిగా అయితే లంచ్ రెడీ చేసేసుకొని తినేయడమే. వీడియో నచ్చితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి, మంచి మంచి కామెంట్స్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా వీడియోస్ అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ నా ఛానల్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.